అసలు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని ఎందుకు రాష్ట్రానికి తీసుకొచ్చారు? అసలు రాష్ట్రానికి బిల్ గేట్స్ రావడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి బిల్ గేట్స్ పర్యటన మీద? నమస్తే అండి. మరి ఈ రోజున బిల్ గేట్స్ రావడాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళు చూసుకుంటే అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. అసెంబ్లీకి వాళ్ళు వచ్చి మరి మహిళల గురించి కానీ, రైతుల గురించి కానీ, రాష్ట్ర ప్రజానీకం గురించి కానీ ఏమైనా ప్రశ్నించాలి కానీ అవన్నీ మానేసి బిల్ గేట్స్ ఎందుకు వచ్చారు, వాళ్ళకి స్నాక్స్కి ఎంత అయింది, వాళ్ళకి టీకి ఎంత అయింది, ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదండి. వాళ్ళకి సిగ్గులేదండి. వాళ్ళకున్న సమయం అసలు రాక వాళ్ళు అసెంబ్లీకి వచ్చారంటే ఆ సమయాన్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బిల్ గేట్స్ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని ఎందుకు తీసుకొచ్చారంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, మరి రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలసీలు కానివ్వండి, లక్ష్యాలు కానివ్వండి, కార్యక్రమాల మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తే బిల్ గేట్స్ ద్వారా మరి రాష్ట్రానికి వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు. దాని ద్వారా మరి కొన్ని రకాలైన కార్యక్రమాలను మరి ముందంజలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాన్ని మరి బిల్ గేట్స్కి తీసుకురావడం అనేది జరిగిందండి. అంటే 10 సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ముందు ప్రవేశపెట్టారని తెలుస్తా ఉంది. అసలు మీకు తెలుసా 10 సూత్రాలు ఏంటో? ఆ 10 సూత్రాలు నాకు తెలుసండి. ఎందుకంటే ఆ 10 సూత్రాలు ఏమంటే ఒకటి జీరో పావర్టీ అండి, సమగ్ర అభివృద్ధి అండి, నైపుణ్య అభివృద్ధి, నీటి భద్రత, ఇంకొకటి రైతు అగ్రిటెక్ అండి, మరి ఇంకో చూసుకుంటే ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ అండి, మరి ఫ్యూయల్ ఎనర్జీ ఫ్యూయల్ ఒకటి ఉంది, అంతేకాకుండా మరి ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ఉంది, స్వచ్ఛాంధ్ర ఉంది, టెక్ అండి. ఇలా 10 సూత్రాలతో కూడా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరి బిల్ గేట్స్కి మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వివరించడం అనేది జరిగిందండి. మరేంటండి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని మీరు చెప్తా ఉన్నారు. అసలు బిల్ గేట్స్ రావడం, ఎప్స్టైన్ ఫైల్స్ అనే దాంట్లో ఈయన ఒక క్యారెక్టర్ అనేది పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అలాంటి వ్యక్తిని అంటే రేపిస్ట్తో పోలిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు బిల్ గేట్స్ మీద మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఈ రోజున మరి రాష్ట్రం ఏ విధంగా ఉన్నది అని అందరికీ తెలుసండి. ఎప్పుడు చూసినా సరే ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నంలోనే వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది తప్ప మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏ కూటమి ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో దానికి కనీసం కొంచెం కూడా సపోర్ట్ అనేది ఇవ్వట్లేదండి. అది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఆ మధ్యకాలంలో చూసుకుంటే మరి లడ్డు ఎక్కడైతే కల్తీ జరిగిందో ఆ విచారణ జరిగే నిమిత్తంలోనే మరి అంబటి రాంబాబు గారిని మరి రెచ్చగొట్టి అలాంటి వ్యాఖ్యలు చేయించి దాన్ని పక్కదారి పట్టించారు. అంటే ఏదైనా ఒకటి వచ్చింది అంటే దాన్ని పక్కదారి పట్టించడం కోసమే వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప దాని మీద నిజ నిర్ధారణ చేయడం కానీ అవి బయటకు వెలికి తీసే ప్రయత్నం కానీ ఏమాత్రం వైసీపీ వాళ్ళు చేయట్లేదు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అంటే 2020 విజన్ డాక్యుమెంట్ అని అంటూ కూడా గతంలోనే అంటే 90sలోనే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకురావడం మనం అందరం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఏఐ రంగం అని అంటూ కూడా దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ అమరావతికి బిల్ గేట్స్ని తీసుకురావడం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఎలాంటి ఫలితాలు రాబోతాయి అంటారు ఖచ్చితంగా బిల్ గేట్స్ సహకారం ఉంటే? ఖచ్చితంగా బిల్ గేట్స్ సహకారంతో మరి గతంలోనే అప్పట్లో హైదరాబాద్కి తీసుకుని వచ్చారండి. మరి ఈ రోజున చూసుకుంటే ప్రపంచ దేశాల్లోనే మరి హైదరాబాదు అన్ని దిశలో కూడా చాలా చారిత్రాత్మకంగా కానీ చక్కగా మరి అభివృద్ధి దిశలో వెళ్తూ ఉంది. మరి మనం చూసుకుంటే మరి అలాగే అమరావతిని కూడా చేయాలి. హైదరాబాద్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దామో, అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించామో, అక్కడ ప్రజానీకం ఏ విధంగా ఉందో అంతకంటే ఇంకా 10 రెట్లు మరి అమరావతిని కూడా తయారు చేయాలని చెప్పేసి మరి ఈ రోజున బిల్ గేట్స్ని తీసుకురావడం అనేది, బిల్ గేట్స్ మన దగ్గరికి రావడం అనేది ఒక సామాన్య విషయం అయితే కాదండి. మరి అలాంటి బిల్ గేట్స్ని కూడా తీసుకుని వచ్చి మరి రాష్ట్రానికి మరి ముందు చూపుగా ఏమేమి చేయాలని ఆలోచనలు చేయడం మరి ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఇవన్నీ కూడా వైసీపీ పన్నే కుట్రలో ఒక భాగం అని ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. దయచేసి వైసీపీ వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము, అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఏదైనా ఎన్డీఏ కూటమిలో తప్పులు మీరు కనిపించినట్లయితే, మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నించండి, ఆ సమయాన్ని మీరు తీసుకోండి అని మేము చెప్తా ఉన్నాము. అంటే ముఖ్యంగా బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్న సమయంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకపోగా ఈ బిల్ గేట్స్ వచ్చిన తర్వాత సమోసాలకు ఎందుకు వచ్చి పెట్టారు, టీలకు ఎందుకు వచ్చి పెట్టారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థించండి? అసలు ఈ మాటల మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఒక హేళన అండి, ఒక హేళన భావంతో మాట్లాడే వ్యాఖ్యలండి. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తా ఉన్నాను. అంటే ఎవరైనా సరే మన వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే తెలియని వ్యక్తులైనా వాళ్ళకి మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా తింటారని అడగడం సహజం. అలాంటిది ఒక బిల్ గేట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సమోసాలు పెట్టారు, అసలు ఏంటండి ఆ మాటలు? మరి అదే అలా చూసుకుంటే మరి మీ పాలన ఏం చేశారండి? డబ్బులన్నీ కూడా మీ సొంత ఖర్చులకే వాడుకున్నారు. మరి అన్నీ కూడా డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించేసి మీరు లక్షల కోట్లు మరి మాయం చేశారు. మరి అలాంటిది మరి మీరు ఎక్పఫ్లండి, మీరు ఆ రోజులో చూసుకుంటే మరి
కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారండి ఎగ్ పఫ్లు మీ నాయకులు తినడానికి. మరి అలా అది ఆ విధంగా చూసుకుంటే మరి ఈ రోజున బిల్ గేట్స్ని మీరు ఎలాగా ప్రశ్నించడం అనేది, వాళ్ళ కోసం మాట్లాడడం అనేది, అంటే ఒక పెద్దల్ని ఎలా కించపరచాలనేది అది మీ ద్వారానే తెలుస్తుందండి. అది మీకే సాధ్యం అండి, ఎవరికి సాధ్యం కాదు. కేవలం మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అతిథులు, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అలాంటి బాధ్యతని పక్కదారించి అభద్రతా భావంతో మీరు అలా హేళనగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. ఎందుకండి పిలిచి మరీ తిట్టించుకుంటున్నారు, పిలిచి మరీ చీకొట్టించుకుంటున్నారు? ఇది ఏమైనా అవసరం అంటారా? మీకున్న అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారండి. మీరు అసెంబ్లీకి రాలేనప్పటికీ కూడా ఏదో బలవంతంగా ఇష్టం లేకుండా, కొత్త పెళ్లి కూతురు ఇష్టం లేకుండా వచ్చి కాపురానికి వచ్చినట్టుగా వచ్చారు. ఏదో వంకతో బురద జల్లి మీరు పక్కన పోవాలని చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాష్ట్రం అంతా గమనిస్తూ ఉందండి. మీరు చేసే పిచ్చి పిచ్చి చేష్టల్ని రాష్ట్రం అంతా గమనిస్తూ ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే అంబడి తగ్గేదేలని చెప్పేసి మరి ఆయన చెప్పేసి వెళ్ళాడండి. ఆయనకి ఖచ్చితంగా టైం మూడింది. ఎందుకంటే నా చట్టం తన పని చాలా చేసుకుని పోతుందండి. చట్టాన్ని మీరు ఆ రకంగా చేతుల్లోకి తీసుకున్నారు. నిజంగా మిమ్మల్ని చేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీ పతనం స్టార్ట్ అయింది. 1 నిమిషం చాలండి. కానీ చట్టాన్ని గౌరవిస్తుంది ఎన్డీఏ కూటమి కాబట్టి కొంత సమయం తీసుకుంటున్నాము. దయచేసి ఆ తగ్గేదేలే అలా అన్నప్పుడు ఇంకా మరోసారి అనడానికి ఆ చెయ్యి కూడా మీకు ఉండదు. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి అంబటి రాంబాబు గారు. ముఖ్యంగా నిన్న ఆయన బెయిల్ మీద విడుదలవుతూ మీ రాజమండ్రి ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన చెప్తా ఉన్నాడు, నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా తగ్గేదేలేనంటూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నా పోరాటం ఆగదు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. రాజమండ్రి మహిళలకు ఎలా చూస్తారు ఈ కామెంట్? హ్యాట్స్ ఆఫ్ అండి అంబటి రాంబాబు గారు. మీ నాయకుడి మీద మీకు ఉన్నటువంటి ఇదికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ మీ నాయకుడు కరెక్ట్గా ఉంటే మీరు ఎన్ని చేసినా సరే అందరూ కూడా చూస్తూ ఊరుకుంటారు. కానీ అసలు మీ నాయకుడు కూడా వెళ్ళాల్సిన సమయం దగ్గర పడింది, ఆసన్నమైంది. ఆయనకున్నవన్నీ కూడా బయటకు వస్తున్నాయండి. అసలైన ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయన పక్కన చెప్పకూడదు, మీరు కూడా పక్కన కూర్చొని తినాలి. అది మీరు కూడా గమనించుకోండి. నేను తగ్గేదేలే అది ఇదని పనికిమాల డైలాగులు ఇచ్చారనుకో, ఎక్కడ కూర్చోబెట్టాలో ఎక్కడ తీసుకెళ్ళి మేము కూర్చోబెడతామండి మిమ్మల్ని. అంటే అక్రమ కేసులకి పెట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ అన్నది ఇంకా ఓపెన్ చేయలేదండి. మీ గతంలో కూడా చెప్పాము. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి అందులో మీ చిట్టా అంతా బయటికి తీసి మీ చరిత్రను బయటికి లాగితే ఖచ్చితంగా మీరు ఎవరు కూడా బయట జనాల్లో తిరగరండి. మిమ్మల్ని అందరినీ పెట్టిన పోలీస్ స్టేషన్లు సరిపోవు, ఎక్కడ కూడా స్టేషన్లు సరిపోవండి. మీరు చేసిన అవినీతి చిట్టా బయట పెడితే మీ కేసులు నిజంగా అందులో పెడితే. కానీ ఏంటంటే కొంత సమయం తీసుకుంటుందండి గవర్నమెంట్ ప్రజల కోసము, ప్రజలకు ఏం కావాలో చూడడం కోసము. మరి ఇవన్నీ కూడా వీటిని పనికిమాలిన విషయాల్లోకి వెళ్లకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం కోసం మాత్రమే ఎన్డీఏ కూటమి దృష్టి పెడతా ఉంది. నిజంగా ఎన్డీఏ కూటమి దృష్టి మరల్చి మీ వైపునగానే ఆలోచిస్తే ఆ రెడ్ బుక్లో ఉన్నవన్నీ కూడా బయటకు వస్తే మీ వైసీపీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా బయట తిరగడం, ప్రజల్లోకి రాడు. తగ్గేదేలా అనడానికి ఒక ఎడం చేయి కాదు, కుడి చేయి కాదు. అసలు మీరు మా సైక్ చేయడానికి ఆ కళ్ళు ముక్కు ఏమో అవయవాలు కనబడవండి. ఆ రకంగా ఉంటుంది. దయచేసి మీరు చట్టాన్ని వెకిలిగా చేస్తున్నారు, చట్టాలని హేళన చేస్తున్నారు. మీరు చట్టం ఒక తీర్పు ఇచ్చిందంటే దాన్ని ఎవరు కూడా తిరస్కరించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.